మీలో ఎంతమందికి గుర్తుంది ఇలా డీసీఎంలో కానీ, ట్రాక్టర్‌లో కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళిన రోజులు? నేనైతే వెళ్ళక చాలా సంవత్సరాలే అయిపోతుంది. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చేసిన ఎంజాయ్‌మెంట్ ఇప్పుడు లేదు. మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ అలా మేమైతే డీసీఎంలో వెళ్ళిపోయాము రిసెప్షన్ కోసం. అదేంటి పెళ్లి వీడియోస్ ఏం పెట్టలేదనుకుంటున్నారా? పెళ్లి వీడియోస్ అయితే నేను ఎక్కువ తీయలేదు. అందుకే ఏం అప్‌లోడ్ అయితే చేయలేదు. మేమైతే అలా డీసీఎంలో వెళ్తే మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వీళ్ళిద్దరూ మా అన్నయ్య ఇప్పుడు కొంచెం అందరికి సోకులయ్యాయి కదా! డీసీఎంలో వెళ్తే రంగురింగ్ అయితారు. పోయినా ఏం యూజ్ ఉందని చాలామంది రావడమే మానేస్తున్నారు డీసీఎంలో. మనం కూడా అంతేలెండి. ఇంకా మా ఇంట్లో పెళ్లి కాబట్టి మేము పోక తప్పలేదు అంతే. ఎంతైనా ఈ ఫీలింగే వేరబ్బా! అసలు చిన్నప్పుడైతే భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏ చెట్టు చింతకాయ చెట్టు కనపడితే చింతకాయలు తెంపుకుంటూ, మామిడికాయలు తెంపుకుంటూ అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. చింతకాయలు కూడా తెంపుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, సాంగ్స్ పాడుకుంటూ వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ రోజులు లేవు. చేద్దామన్నా కూడా మనకు పిల్లలున్నారు. వాళ్ళు మనల్ని ఆడుకోనివ్వరు కదా! ఇలాంటి డేస్ ఎంతమందికి గుర్తున్నాయి? గుర్తుంటే మాత్రం కామెంట్ చేయండి. మీరు కూడా అలాంటివి అలా వెళ్ళి ఇంక ఈ వీడియో అయితే ఇంతే. పెళ్లి వీడియోస్ కూడా అయిపోయాయి. ఇంకా నార్మల్ వ్లాగ్స్ అయితే వస్తా ఉంటాయి మన ఛానల్‌లో. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్న చిన్న కూతుర్లు వాంటెడ్‌గా కింద పడతా ఉంది. డీసీఎం కదులుతా ఉంటే కొంచెం హ్యాపీగా అనిపించి వీడియో అయితే తీశాను. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.